క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. ఉన్న స్థలములలోనే మనమందరము స్తుతి కీర్తనతో ఏకీభవించుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినమందు నాయన మీ నామను బట్టి మా ఇంట మేము చేరి ఇదిగో తండ్రి ఈ విధంగా సహవాసముగా ఈ మాధ్యమం ద్వారా తండ్రి సంఘానితో సంధించుటకు మీ వాక్కును ఇదిగో తండ్రి ఈ దినము మీరు మాకు అందించనై ఉండగా ఇటు ఆరాధనలో తండ్రి మేమందరం ఏకీభవించి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆకాశమందు ఆసీనులైన మీరు మా స్తుతుల మీద ఆసీనులుగా ఉండమని ఇదిగో తండ్రి మీ మాటలు మాకు వినిపింప చేయమని, అయా మీ దయ చొప్పున మీ కృప చొప్పున మీ రెక్కల నీడన తండ్రి మమ్మల్ని భద్రపరచమని, మీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను శకగా సదమాలంబగు దైవానామం, సదమాలంబగు దైవానామం సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు, గర్వములు విడి తలలు వంచుచు నోర్విలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహారించెడు, పాతకంబులు పరిహారించెడు. దాతానే సేవించుడి. రండియు ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన
పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘనమహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించెనాయననే. సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మృక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేపుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవుని నామంలో ఈ మాధ్యమం ద్వారా ఈ యొక్క వాక్యమును లేక సహవాసము మీతో కలిసి ఉండటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బహుశా ఈ లాకౌట్ పరిస్థితులలో ఒకవేళ లాకౌట్ ఎత్తివేసినా కూడా కొంతకాలం మనకు సహవాస కూడికలు జరగకపోవచ్చునన్న అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఈ విధంగానే మనమందరము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆయన మాటలను ఆలకిస్తూ ఉన్న స్తుతి కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి స్తుతి కీర్తన పాడుకున్నాం. 69వ స్తుతి కీర్తన పాడుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. పూర్వీను ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి.
పరిశుద్ధ గ్రంథం నుంచి 39వ కీర్తన, 39వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు గల వాక్య భాగం మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు గల వాక్య భాగమును మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మీరు వీక్షిస్తున్న మీ అందరూ కూడా మీ ఇంటున్నప్పుడు ఈ వాక్యమును మరి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవటానికి మరి ప్రయాసపడాలని కోరుతున్నా. అదేవిధంగా మనమందరము చివరి వచనాన్ని కలిసి చదువుకుందాం. 39వ కీర్తన మొదటి వచన ప్రారంభం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉండిని. అయినను నా విచారం అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతం ఎట్లుండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగా కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనడు! ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు దినము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. అందరం కలిసి చదువుకుందాం. నేను వెళ్ళిపోయి లేఖమునకు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దించుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఒక కఠినమైనటువంటి పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మన జీవితాలు ఈ విధంగా ఎవరింటా వారమే ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నవి. ఏదైనాను ఈ శోధన కాలంలో మనం తప్పించు దేవుడు, రక్షించు దేవుడు, విడుదలనిచ్చే దేవుడు మన దేవుడని మనం నమ్మి విశ్వాసంతో ఆ విధంగా ముందుకు సాగుతున్న వారంగా ఉంటూ ఉన్నా. కనుక పునరుద్ధాన ఆదివారం తర్వాత తిరిగి నేను ఈ దినమున వాక్యం పంచుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. గత వారం మనం సంఘంలో ప్రియులు దైవదాసులు పదవుల ప్రసార మాస్టర్ గారి ద్వారా మరి చెప్పిన మార్గమును విడిచి మరొక మార్గమును ప్రయాణం చేసినటువంటి యోన జీవితము ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మన జీవితాల్లో కూడా మన మార్గాలు మరి సరి చేసుకోవాలన్న చక్కని సందేశం మనం విని ఉన్నాం. అందుకని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పునరుద్ధానుడైన తర్వాత ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత ఏంటి అనేది అంటే మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటను చూస్తూ ఉన్నాం. ఆయన మన పక్షాన ఇంకా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. 8వ అధ్యాయము 34వ వచనం, శిక్షించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. పునరుద్ధానుడైన తర్వాత
ప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం పునరుద్ధాన పర్వదినాన మనం జ్ఞాపకం చేసుకున్న కొన్ని ప్రత్యక్షతలు చూసి ఉన్నాం. పునరుద్ధాన శక్తి మనలో ఏ విధంగా దేవుని నామంలో మనం అనుభవిస్తూ ఉన్నామో అది ఎరుగక ఉండిన ఎంతో మందిని బట్టి జ్ఞాపకం చేసిన కొన్ని విషయాలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. పునరుద్ధాన శక్తి గత కాలపు పాపము నుండి మనల్ని విడుదలనిచ్చి ముందుకు నడిపించే పునరుద్ధాన శక్తి అని, అదేవిధంగా ప్రస్తుత కాలంలో మనకు జయ జీవితాన్ని ఇచ్చే శక్తి అని, అది మనలో వసిస్తూ రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే శ్రేష్టమైనటువంటి మరి పునరుద్ధాన శక్తి మనం అనుభవిస్తున్నామని. ఎవరు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు ఆ విధంగా ఆయన శక్తిని మన జీవితాల్లో మనలో మరి ఆయన వసిస్తున్నప్పుడు ఆ శక్తిని మనం కూడా పొందుకుని ఉన్నామన్న సంతోషము, మంచి తీర్మానాలతోటి మనము ధైర్యంతో ఉండవలసినటువంటి అనుభవము మనం కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే ఈ ప్రత్యక్షతలు ఆ దినాల్లో మరి అనేకులకు ఆయన కనిపించి ఉన్నాడు. ఆ ప్రత్యక్షతలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొదట ఆయన మరి మగ్దలేని మరియకు తన ప్రత్యక్షం ఇచ్చి ఉన్నాడు, పునరుత్థాన దర్శనాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా ఆయన నామంలో ఈ ప్రత్యక్షల సమయంలో అనేకులకు ఆయన కనపడి ఉన్నాడు. 500 మందికి ఒకసారి, అదేవిధంగా 11 మంది శిష్యులకు ఒకసారి, పేతురు, అదేవిధంగా యాకోబు, ఆ విధంగా మనం చూసినప్పుడు శిష్యులందరూ మరి ఉన్నప్పుడు 11 మంది ఉన్నప్పుడు ఒకసారి, 12 మంది ఉన్నప్పుడు మరొకసారి ఆయన అనేకులకు దర్శనం ఇచ్చినట్లు, ప్రత్యక్షతలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కృష్ణందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క నామంలో ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ప్రత్యక్షతలు, మనలో వసిస్తున్నటువంటి పునరుద్ధాన శక్తి ఏ విధంగా మనలో పనిచేస్తుందో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు మనలో ఏ విధంగా అవి ప్రభావం చూపుతాయి అనే మాటను నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనంటే అప్పుడు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు ఈ భూమి మీద ఆయన సంచరించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి ఉన్నాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన బ్రతుకున్నప్పుడు అనగా శిలువకు మునుపు చేసినటువంటి కార్యాలు అనేకం మనకు తెలుసు. కానీ శిలువ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో మరి వివరంగా మనము తెలుసుకోలేము. కానీ ఒక విషయంలో యోహాను సువార్త ఈ మాటను చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడేను. అనేకమైన సూచక్రియలు ఆయన చేస్తున్నాడు. ఇక్కడ అవి వ్రాయబడలేదు కానీ అనేకమైనవి ఆయన చేస్తున్నాడు. ఈ 40 దినములు తర్వాత ఆయన జరిగింది ఏంటంటే ఆరోహణమైపోయి ఉన్నారు. ఆ రకంగా మనం భూమి మీద క్రీస్తు యొక్క ప్రత్యక్షాలను చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ ప్రత్యక్షతలు ఆగిపోయాయా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుని ప్రత్యక్షతలు అనేక మందికి ఆయన చూపించి ఉన్నాడు, కనిపించి ఉన్నాడు, ప్రత్యక్షుడు అయ్యాడు. మరి అవి ఆగిపోయినవా అంటే ఆగిపోలేదు. ఎందుకనంటే కొన్ని ఉదాహరణలు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54 నుంచి 58 వరకు మనం చూసినట్లయితే అక్కడ స్టెఫనుకు ఆయన దర్శనమిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 55వ అధ్యాయం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పి ఉన్నాడు. స్టెఫనుకు ఆ విధంగా ఆ కఠినమైనటువంటి పరిస్థితులు, మరణానికి ఆయన చేరువైనప్పుడు మహిమకరమైనటువంటి ప్రత్యక్షత దేవుడు స్టెఫన్కి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్షతలు
ఆగిపోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్టెఫనుతోనే ఆగిపోయిందని అంటే సౌలును కూడా, ఎందుకనంటే 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో సౌలుకు కూడా దమస్కు వీధిలో మరి దర్శనం ఇచ్చినట్లు, ప్రత్యక్షత ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ విధంగా 9వ అధ్యాయం 22వ అధ్యాయం మరి అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో కూడా సౌలు గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను చూస్తూ ఉన్నా. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోలేదు. ఆయనను ఆశతో ఎదురు చూడగలిగిన ప్రతి బిడ్డ కూడా ఆయన ప్రత్యక్షతను ఇస్తూనే ఉన్నాడు. ఆ విధంగా పద్మాసు ద్వీపంలో మరి యోహాను గారికి పద్మాసు ద్వీపంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అగుపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షతలను ఆయన మనకు ప్రకటన గ్రంథంగా రాసి ఉన్నాడు. ప్రకటన గ్రంథము మరి 1వ అధ్యాయము 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని కోరిన యొకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎంత మంచి ప్రత్యక్షత దేవుడు యోహానుకి ఇచ్చి ఉన్నాడు. యోహాను ఆ విధంగా మనం చూసినట్లయితే 17వ వచనంలో చూసి, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నన్ను భయపడకును, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ మాట బట్టి చూసిన ఆయన ప్రత్యక్షత ఈ దినము కూడా మనతో ఉన్నది. అంతం వరకు కూడా మరి యుగ యుగములు మనతో ఉండే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను మనం అనుభవించాలంటే ఆయనను మనం అంగీకరించాలి. అందుకని ప్రస్తుతం ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలోని ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పునరుద్ధాన ప్రత్యక్షతలో దొరికినటువంటి గొప్ప ఆదరణను నేను ఈ దినము జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రత్యక్షతలు ఆగిపోలేదు. ప్రత్యక్షతలు ఆయన ఆరోహణమైపోయిన తర్వాత కూడా దేవుని నామంలో ఈ భూమి మీద జరుగుతూనే ఉన్నవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రత్యక్షత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చనిపోయినప్పుడు, మరి శిలువలో మృతి పొందినప్పుడు, ఆయన పాతి పెట్టినప్పుడు, ఆయన పునరుద్ధానుడైనప్పుడు కూడా అప్పుడున్నటువంటి శిష్యులలో అనేకమైనటువంటి గలిబిలులు ఉన్నాయి. ఎందుకంటే వారు సమాధానం కోల్పోయి ఉన్నారు. సమాధానం లేదు. ఎందుకనంటే ఇప్పటి వరకు ఒక దైవ కుమారుడు మనతో ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మెస్సయ, ఆయన రాసు, ఆయనే మనల్ని విమోచించువాడని ధైర్యంతో ఆయనతో కొనసాగినటువంటి వీరు అప్పుడున్నటువంటి ప్రభుత్వ మరి అనేకమైనటువంటి కఠినమైన చట్టాలకు భయపడి, ప్రాణాలకు భయపడి, ఇదిగో అంతటి గొప్ప రక్షకుడినే సిలువ వేశారు, అంత గొప్ప రక్షకుడినే ప్రాణాన్ని తీశారు, అంత గొప్ప రక్షకుడిని వీధుల వెంట ఆ విధంగా చేశారని వీరి భ్రమ, వీరికి ఉన్నటువంటి అభిప్రాయం, వీరికి ఉన్నటువంటి భయం, వీరికి ఉన్నటువంటి ఆందోళన, వీరికి ఉన్నటువంటి అనేకమైనటువంటి భయాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా వారు మరి ఒక గదిలో ఉన్నప్పుడు వారు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా ఆందోళనగా ఉన్నది. ఎవరు వచ్చి తలుపు తడితే ఏ విధంగా మన పరిస్థితులు మారబోతూ ఉన్నాయో, మన జీవితాలు మారుస్తానన్నటువంటి ప్రభు వారు ఇప్పుడు మనతో లేరు. మనం ధైర్యపడటానికి అవకాశం లేదు. ఎందుకనగా అనేక మార్లు ఆయన మరి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, మరి తుఫాను చెలరేగినప్పుడు
ఇదిగో వారు ప్రభువా మేము నశించుచున్నాము, రక్షించమని కేకలు వేసినప్పుడు ఆయన వారిని అల్ప విశ్వాసులారా ఎంతకాలము ఈ విధంగా ఉంటారని, నేను ఎంతకాలం మీతో ఉంటానని ఇదిగో గాలిని గద్దించినప్పుడు నెమ్మలించింది. వారు వెంటనే ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. ప్రతి విధమైనటువంటి గలిబిలలో లేక ఆందోళనలో లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన తోడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మనకు ఈ విధమైనటువంటి భయాందోళనలో వీరు ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడ్డారు. ఎందుకనంటే యూదుల రాజుగా ఉన్నవాడిని వారు శిలువ వేస్తున్నారు. అంతేకాకుండా ఆయన మరణించేటట్టు చేసి ఆయనను మరణమునకు అప్పగించి ఉన్నారు. ఇదంతా కూడా వీరు చూస్తూ ఉన్నప్పుడు వీరికి ఉన్నటువంటి భయమైన యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక. మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలోని 20వ అధ్యాయము 19 నుంచి 26 వచనాల వరకు గల వాక్య భావాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రస్తుతంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2 ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 ప్రత్యక్షతల్లో కూడా ప్రభువారు మీకు సమాధానము కలుగును గాక. ఎందుకనంటే సమాధానం కోల్పోయిన వారికి సమాధానం దొరకడం అనేది చాలా విశేషమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాట. అందుకని ఈ దినము ఈ ప్రత్యక్షత మనకు ఆదరణకరంగా ఉండాలని నేను దేవుని నామాన్ని బట్టి కోరుకుంటున్నాను. ఎందుకనంటే సమాధానం లేదు మన జీవితాల్లో. ఎందుకనంటే మనకున్నటువంటి పరిస్థితులు అవి. ఇదిగో ఈ దినము డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, ఆహారం లేకపోయినా కొన్ని దినాలు బ్రతకొచ్చేమో, కానీ భయముతోటి సమాధానం లేని పరిస్థితులు ఉంటే మాత్రము బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. కృష్ణంద ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యూదులకు భయపడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు సమాధానం కోల్పోయి ఉన్నారు. ఆధారపడినటువంటి ప్రభు ఇప్పుడు వారితో లేడు. కానీ మూసి ఉన్న తలుపులు మూసి ఉండగానే ఆయన వారి యొద్దకు వచ్చి మీకు సమాధానము కలుగును గాక. నిరీక్షణ లేని పరిస్థితుల్లో ప్రపంచం ఈ దినం ఉంది. నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. నిజంగా చెప్పాలంటే ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉందంటే ఇది ఏ విధమైన పరిస్థితులకు తావుతీస్తుందో, ఏ విధంగా మనము ఉండబోతున్నామో అనే మాటను మనుషులు నిక్కచ్చుగా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ నిరీక్షణ గలవారు ప్రభువులో దేవుడు తప్పక మనకు మూసి ఉన్న తలుపులు లాక్డౌన్ పరిస్థితులలో కూడా మన దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగును గాకని చెప్పగలిగినది దేవుడు ఒక్కడే. పునరుద్ధానుడైనటువంటి ప్రభువారి పునరుద్ధాన శక్తిమంతుడే మనల్ని ఆ విధంగా ఆదరించగలడు. ఈ మాటలు మీరు నమ్మితే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సమాధానం, ఆందోళన నుండి మనకు సమాధానం అనుగ్రహించబడుతూ ఉంది. ఈ పరిశుద్ధ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇదిగో మూసి ఉన్న తలుపుల మధ్య భయపడుతూ ఉన్నటువంటి శిష్యులు ఆయన వచ్చి సమాధానం అనుగ్రహించినప్పుడు సంతోషించి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. కృష్ణందు ప్రేమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25-34 వరకు వచనాలు మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఏమో పరిస్థితి ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఒకవేళ ఆ విధమైన పరిస్థితులు ఉండి ఉండవచ్చు. దేవుని నామాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అనుకున్నటువంటి బలహీనత ఎంత భయంకరమైన 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ పడి ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే వైద్యము కొరకు ఆమె అనేకమైనటువంటి ప్రయాసలు చేసింది. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుంది. ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఒక విధంగా చెప్పాలంటే అది క్రానిక్ అయిపోయింది. అది మరింత సంకటపడిపోయింది. కృష్ణందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆమె యేసును గూర్చి విన్నది. మాట చాలా సంతోషకరమైనటువంటి మాట. ఎందుకంటే దినము సంకటపడిన పరిస్థితులలో, సమాధానం లేని పరిస్థితుల్లో, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సమాధానం అనుగ్రహించడానికి, లాక్డౌన్ చేసినటువంటి ఇంటిలోనికి, లాక్డౌన్ చేసిన బ్రతుకుల్లోకి, లాక్డౌన్ చేసినటువంటి ఈ భూమి మీదకి దేవుడు సమాధానం పంపాలంటే యేసును గూర్చిన మాట మనము వినాలి. యేసును గూర్చిన మాట మనము వినాలి. ఆ విధంగా
ఈ స్త్రీ యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, ఆయన గూర్చి విన్న మాటలు బట్టి ఆయన నేరుగా నేను ఆ విధంగా కలవలేకపోయాను, వస్త్రమును ముట్టినా చాలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, దేవుని మీద విశ్వాసం అనేది ఎంత అచంచలంగా ఆ బిడ్డకు ఉన్నదో మనం చూస్తూ ఉన్నా. ఆమెకు అసలు సమాధానం లేదు, బిడ్డలతో కలవటానికి లేదు, తనకున్నటువంటి జబ్బు అది. ఈ దినం చిన్న బిడ్డకు మరి ఆ విధమైన వ్యాధి వచ్చినప్పుడు తల్లిదండ్రులు దగ్గరకు వెళ్ళటం లేదు, ఆ బిడ్డ ఏడుస్తుంది. ఈ విధమైన వీడియోలు మనం చూస్తున్నప్పుడు గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఈ తల్లి కూడా 12 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంది, బిడ్డలకు దూరంగా ఉంది, సమాజానికి దూరంగా ఉంది, పూర్తిగా ఇన్ని సంవత్సరాల క్వారంటైన్ లో ఉంటూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆమెకు సమాధానము లేదు, ఆమెకు సమాధానము లేదు. ఒక శ్రేష్టమైన వచనాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో చూస్తున్నా. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఆమె ఏమనుకుంది? ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు అనుకుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆయన ఇంకోటి కూడా ఇస్తున్నాడు, సమాధానము గల దానివై పోము. ఇప్పుడు దాకా సంకటపడినటువంటి పరిస్థితుల్లో నుండి, ఇప్పుడు దాకా అందరికి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి, ఇప్పుడు దాకా ఎవరిని దరి చేరలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా శిష్యులు కూడా ఇక్కడ గదిలో ఉన్నప్పుడు తలుపులు మూసి ఉండగా ఆయన లోపలికి వచ్చాడు. కాబట్టి మన పరిస్థితులు కూడా లాక్డౌన్ చేయబడినటువంటి పరిస్థితుల్లో దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడగలిగినటువంటి దేవుడు. అయితే ఆ విశ్వాసం మనకు గొప్పదై ఉండాలి. ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం వలె మన విశ్వాసం కూడా ఉండాలి. మన విశ్వాసం ఆ విధంగా ఉంటే ఒకవేళ రోగం వచ్చినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ విధమైన పరిస్థితి నుండి మనకు సమాధానమును అనుగ్రహించే దేవుడు, లోకమునకు ఆ విధమైన సమాధానమును దేవుడు ఇచ్చే దేవుడు. అందుకని శారీరక స్వస్థత, సమాధానం రెండు కూడా ఈ స్త్రీకి వచ్చినట్లుగా చూస్తున్నాను. కేవలం మరణము జయించి లేచినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఈ పరిస్థితుల నుండి మనల్ని బ్రతికించగలడు. ఎందుకనగా ఆయన మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినటువంటి వాడు, మహిమా రూపుడుగా ఈ లోకంలో ప్రత్యక్షతలు ఇచ్చినటువంటి వాడు. ఆ ప్రత్యక్షతలు మనకు ఉండాలంటే, అందుకనే శిష్యుల్లో ఉన్నటువంటి దిగులు, అపనమ్మకము, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితిలో ప్రభువు వారికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, సమాధానాన్ని అనుగ్రహించాడు. మీకు సమాధానము కలుగునుగాక. ఈ మాట 19వ వచనంలో 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తూ ఉన్నాము. రెండవ మారు 8 దినములైన తర్వాత తిరిగి ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక ఆయన. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మన తలుపులు మూసి ఉండవచ్చు, మన జీవితాలు ఆ విధంగా మరి బంధింపబడిన స్థితిలో ఉండవచ్చు. కానీ ప్రభువును మనము విని, ఆయన తెలుసుకొని, ఆయన నామమును ప్రార్థిస్తే ఆయన మన మధ్యకు వస్తాడు. ఆయన మన మధ్యకు రావడమే కాదు, కానీ మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే మనం ఈ లోకంలో ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి సమాధానము ఎలా పొందుకోవాలో 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి ఈనాటి వాక్యాన్ని ముగిస్తాను. పోగొట్టుకున్నటువంటి ఈ సమాధానము మనం ఎలా పొందుకోవాలి? రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. పోగొట్టుకున్నటువంటి సమాధానము ఎలా పొందుకోవాలనంటే విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. మనం ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాలి, మన విశ్వాసం ఎలా ఉంది. మరి రక్తస్రావ రోగ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె విశ్వాసము దేవుడు చూస్తుంది, విశ్వాసము నిన్ను స్వస్థపరచు. కాబట్టి మనము పోగొట్టుకున్నటువంటి సమాధానం ఎలా పొందుకోవాలనంటే, మొదటిది విశ్వాసము ద్వారా మనము దేవునితో సమాధానం. అందుకనే విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. రెండవది జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవది ఏమనగా 2వ పేతురు పత్రిక
మొదటి అధ్యాయము 2-3 వచనాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తినికి కావలసిన వాటన్నిటిని మన దయచేచున్నాడు. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించను. పోగొట్టుకున్నటువంటి సమాధానం మనకి ఎలా దొరుకుతుందంటే, మొదటిది విశ్వాసము ద్వారా, రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ద్వారా. అనగా దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం అంటే ఎలా వస్తుంది మనకి? పరిశుద్ధ లేఖనాలను అధికంగా చదవటం వల్ల, పరిశుద్ధ లేఖనాలు నిత్యము మనం తరచి చూడటం వల్ల, పరిశుద్ధాత్ముడు మనతో ఆ విధంగా ఆ సహవాసాన్ని అనుభవ జ్ఞానంగా మనకు అనుగ్రహించడం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన, ఇదిగో మనము ఈ విధమైనటువంటి వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే అనుభవ జ్ఞానము కలిగి ఉంటామో, అనుభవ జ్ఞానము ద్వారా మనకి ఏం విస్తరిస్తాయంట? మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కాబట్టి పోగొట్టుకున్నటువంటి సమాధానం మనకు రావాలంటే విశ్వాసం ఉండాలి. రెండవది అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం ఎవరికి వస్తుంది? దేవునిలో మరి ఎక్కువగా అనుదినము ఆయనను ధ్యానం చేసేవారికి అనుభవ జ్ఞానం ఎవరికి వస్తుంది? అనుదినము ఆయనతో గడిపే వారికి అనుభవం వస్తుంది. అంతే కదా, మనం ఎవరితో ఎక్కువ సఖ్యతగా ఉంటామో వారిని కూర్చున్నటువంటి అనుభవం మనకు ఎక్కువ వస్తుంది. ఆ విధంగా దేవునితో మనకు అనుభవ జ్ఞానం ద్వారా మనకి ఏమొస్తుందని అంటే కృపయు సమాధానము విస్తరిస్తాయి. కాబట్టి 3వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేవుని గురించి చింతింపకూడదు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మొదటిది విశ్వాసం ద్వారా. పోగొట్టుకున్నటువంటి సమాధానం మనం పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడు తప్పకుండా ఇదిగో నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను సమాధానాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసము ఉంటే ఖచ్చితంగా దేవునితో సమాధానం ఉంటే విశ్వాసం ద్వారా మనకు దేవుని సమాధానం అనుగ్రహించబడదు. అదేవిధంగా రెండవ దేవునితో అనుభవ జ్ఞానం ఉండాలి. దేవునితో అనుభవ జ్ఞానము మనకుంటే అది వాక్యము మరింతగా ధ్యానం చేయడం వలన మనకు ఆ విధమైనటువంటి అనుభవ జ్ఞానం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అందిస్తుంది. ఆ విధంగా మనకు కృపయు సమాధానము విస్తరింపచేస్తాడు. మరి 3వదిగా చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడు అనే మాటను చూసినట్లయితే ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. అందుకని ప్రార్థన విజ్ఞాపన క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ప్రార్థన అనేది వ్యక్తిగతంగా చేసుకునేది, విజ్ఞాపన అనేది అందరి కొరకు చేసే, ఇతరుల కొరకు చేసే. ఈ విజ్ఞాపన దేవుడు మన కొరకు చేస్తూ ఉన్నాడు. అందుకని మొదట మనం చదువుకుని ఉన్నాం. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే మన పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆ విధమైన విజ్ఞాపన చేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, మన హృదయంలో తత్తరేలు భయపడు, సమాధానాలు లేని పరిస్థితుల్లో ఉండవు. ఎప్పుడంటే మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జ్ఞాపనముల చేత ఆయనకు తెలియచేసినప్పుడు మన హృదయములకు మన తలంపులకు దేవుని సమాధానం కాపుదలుగా ఉంటుంది. ఆ విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా మంది ఎంతో డబ్బులు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది, ఎంతో ఘనత ఉంది, జీవించినంత మటుకు ఎంత ఖర్చు చేసినా తరగనటువంటి ఆస్తులు గలవారు కూడా కలరు. కానీ సమాధానం లేనటువంటి పరిస్థితుల ప్రాణాలను తీసివేసుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప గాయకులు,
గొప్ప గొప్ప తత్వవేత్తలు, అనేకులకు ఆదరణ చూపిన వారు, అనేకులకు సమాధాన సంతోషం అందించిన వారు, వారి జీవితాల్లో సంతోషం లేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. మన విన్నపములన్నీ వినే దేవుడు నిజంగా మనల్ని ఆ విధంగా రక్షిస్తాడు, పోగొట్టుకున్న సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ లాక్డౌన్ వేళ తలుపులు మూసి ఉండగా ఇంటిలోనే ఉండి యూదులకు భయపడినటువంటి శిష్యులకు సమాధానం కలుగుగా కానీ పలికినటువంటి ప్రభు ఏదైనా ఇంటింటా మనము ఆ విధంగా చొచ్చి ఈ యొక్క వైరస్ కు భయపడి లోపల ఉంటుండగా దేవుడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు, మీకు సమాధానం కలుగును గాక. ఇదిగో జక్కయ్య వలె యేసు ఎవరో అని మనం చూడగలిగితే ఆ ఇంటికి రక్షణ వస్తుంది. అదేవిధంగా 12 సంవత్సరముల రక్తస్రావ రోగం కలిగినటువంటి ఈ స్త్రీ యేసును గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలన్న ఆ భావనను బట్టి ఆమె విశ్వాసం ఎంతగా వెల్లడిపరచు. కాబట్టి పోగొట్టుకున్నటువంటి మన జీవితాల్లోని సమాధానం మనం మరి తిరిగి సంపాదించుకోవాలంటే, పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునితో అనుభవ జ్ఞానం ఉండాలి, దేవుని నామములో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఈ విధంగా చేస్తే నీకు నాకు దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మరణ భయం నుండి ఇదిగో శ్రేష్టమైనటువంటి మహిమ రాజ్య ప్రవేశానికి ధైర్యమును నిరీక్షణను అనుగ్రహించి మనల్ని నడిపించి దేవుడు. త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శిష్యులు నాయన ఆనాటి పరిస్థితుల్లో దేవుడు మాతో లేడు అనుకుంటున్నారు. ఇదిగో తండ్రి ఈ దినము మాతో మీరు ఉంటూ ఉన్నారు. ఆ దినము నాయన శిష్యులకు సమాధానం కలుగునుగా కానీ మీరు సెలవిచ్చి వారి మీద పరిశుద్ధాత్మను ఊది ఉన్నారు. ఈ దినము తండ్రి పొందుకునమని మాకు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను మాలో ఉంటే నాయన ఏ విధమైనటువంటి భయముకు మాకు తావులేదు, ఏ విధమైన ఆందోళనకు తావులేదు, ఏ విధమైన విచారములకు తావులేదు. పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు, ఆయన మమ్మల్ని జీవింపచేస్తాడు. అది నిత్య జీవమునకైనటువంటి మార్గము, నిత్య జీవమునకైనటువంటి శక్తి, ఆ పునరుద్ధాన శక్తిని మేము అనుభవిస్తున్నాం కనుక ఈ భయమునకు మేము ఇదిగో చోటు ఇవ్వమని శిష్యుల వలె తిరిగి భూదిగంతాలకు దేవుని సువార్తను ఆయన ఆజ్ఞలను పాటించి సాటించినటువంటి వారిగా మనం కూడా ఉంటే ఇదిగో ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అయా విన్న మాటను బట్టి పోగొట్టుకున్న సమాధానం విశ్వాసం ద్వారా దేవుని యందు దేవుడిని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం ద్వారా, అంతేకాక నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మేము సమాధానము మా తలపులకు మా హృదయాలకు కావలి ఉండి మీ సమాధానం మాకు అనుగ్రహించమని, అటు సమాధాన స్థితిలో ప్రపంచాన్నంతా నడపండి నాయన. ఏ దేశము కూడా క్షేమంగా లేదు, ఏ ప్రజలు కూడా ఇదిగో తన భయం లేనటువంటి పరిస్థితుల్లో లేరు. అయితే మేము అడుగుచున్నా మీరు భయపడకూడని వాగ్దానం మాకు ఇచ్చున్నారు కనుక దేవా ఇదిగో మాకు సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి ఎంతో అసమాధాన స్థితిలో ప్రపంచం ఉంటూ ఉంది, మీరు మాకు సమాధానాన్ని అనుగ్రహించి సమాధానకర్తగా తండ్రి సంతోషంలో నడిపించి సహవాస బలంలోనికి మమ్మల్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా మనం ఆలయాల్లో ప్రవేశించలేకపోవచ్చు, ఎందుకంటే గ్యాదరింగ్ ని అనుమతించకపోవచ్చు. కనుక వచ్చే వారం దేవుని చిత్తం అయితే ప్రభు బలను మరి ఇక్కడ ప్రార్థించి విరిచి సిద్ధం చేసిన ప్యాకులలో మీ గృహాలకు అవసరమైన వారు అని నేను అంటం లేదు, కానీ ఈ సహవాసం సిద్ధపడి ఆ విధంగా తీసుకోవడానికి ఇష్టపడిన వారు మీరు మాకు తెలియజేసినట్లయితే యవన బిడ్డల ద్వారా ప్యాక్ చేయబడినటువంటి ఈ రొట్టె ద్రాక్ష రసం మీకు అందించబడుతుంది. ఇది వేరే విధంగా మీరు భావించవద్దు, ఈ సిద్ధాంతాన్ని కొత్తగా ప్రతిపాదించిందని మీరు అనుకోవద్దు. ఈ సహవాసాన్ని మనం కోల్పోక ఈ పరిస్థితిని బట్టి రేపటి ఆదివారము మరి ఆ విధంగా సిద్ధపరిచినటువంటి వాటిని మీరు గైకొనడానికి ఏర్పాట్లు చేయబోతూ ఉన్నాం కనుక మీ మరి పరిస్థితులను బట్టి మీరు తెలియజేసిన విధమును బట్టి మరి యవన బిడ్డలు మీరు సంప్రదించినట్లయితే అవి మీకు ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా అందించబడతాయి. ఆరాధన మీరు మాధ్యమం ద్వారా చూస్తున్నప్పుడు ఆరాధనలో పాల్గొని దాన్ని గైకొనాలని ప్రభు నామములో మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను కనుక మరి వేదాలను జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా సేవకులను జ్ఞాపకం చేసుకోండి, సేవను జ్ఞాపకం చేసుకోండి. మనము
నాకు ఈ మధ్యలో అనుకుంటూ ఉన్నాను, సంఘంతో సహవాసం లేకపోతే ఎంత ఎడబాటు జీవితానికి, మరి అది నేను బాధగాను ఆందోళనగాను భావిస్తూ ఉన్నప్పుడు మీతో సంభాషించడం, ప్రభునామంలో మీ గురించి ప్రార్థన చేయడం, మా గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండటం ఇది చాలా సంతోషం. కాబట్టి ఈ విధంగా మనం ఆత్మ సంబంధంగా కలిసి ఉన్నాం. అదేవిధంగా మనము ఆత్మీయ సంగతులతోటి, ఆత్మీయ కార్యాలతోటి ముందుకు సాగుదాం. అదేవిధంగా మమ్మల్ని ప్రేమతో ఆన్లైన్లో మరి కానుకలను పంపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి సంఘ విశ్వాసులందరికీ కూడా కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పేదలను, మరి ఎవరు దిక్కులేని వారిని తప్పకుండా క్రైస్తవ ప్రేమతో ఆదరించాలని మనం చేసుకు నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన దైవాశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ పరిశుద్ధ దినము నీ వర్తమానములు తను మేము ఉన్న సమాధానం లేని స్థితిలో, ఆందోళనలు, ఆదరణ లేని వారుగా శిష్యులు ఉన్నప్పుడు, మూయబడినటువంటి తలుపుల మధ్య యూదులకు భయపడి జడిసినటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు తను మీరు లోపలికి వచ్చి సమాధానము ప్రకటించి ఉన్నారు. మాకు కూడా ఈ దినము ప్రపంచమంతా నాయన మూయబడినటువంటి పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులు ఉంటుంది. మాకు సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన మీ నామలు అడుగుతున్నా. మీరు మాత్రమే మాకు విమోచన అనుగ్రహించగలరు. ఎందుకంటే మరణమును జయించి లేచిన వారు మీరు కనుక ఈ మరణ పరిస్థితుల నుండి తండ్రి ప్రపంచాన్ని బ్రతికించి మీరే గొప్ప దేవుడని రుజువుపరిచి మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, ఆలకిస్తున్న ప్రతి వారికి, మరి సంఘం అంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహింపబడి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్.